1815వ సంవత్సరం జూన్ నెలలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధము వాటర్లూ అనేటువంటి ప్లేస్ దగ్గర జరిగింది కాబట్టి దానిని బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అంటారు. అయితే ఈ యుద్ధంలో ఒకవైపు ఫ్రెంచ్ ఆర్మీ ఉంది, మరొక వైపు వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్, బెల్జియం మరికొన్ని దేశాలు ఇందుట్లో ఇన్వాల్వ్ అయినాయి. అయితే ఈ యొక్క ఫ్రెంచ్ ఆర్మీకి నాయకత్వం వహించినటువంటిది నెపోలియన్ అనేటువంటి వ్యక్తి. అలాగనే ఈ రెండో వైపు ఉన్నటువంటి యూకే, నెదర్లాండ్, బెల్జియం మరికొన్ని దేశాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వెల్లింగ్టన్. అయితే ఆ దినాలలో యుద్ధము గురించినటువంటి సమాచారాలు అక్కడకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆ దినాల్లో లేదు కాబట్టి ఆ దినాల్లో సెమాఫోర్ అనేటువంటిది సిగ్నల్ సిస్టము ఒకటి ఉండేటువంటిది. అయితే ఈ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి ఆ టైంలో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క సెమాఫోర్ ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటిది కాబట్టి ఒక దినము ఈ యొక్క జరిగేటువంటి టైంలో వాళ్ళకి ఈ యొక్క సెమాఫోర్ మీద ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది, ఆ సమాచారం అనేటువంటిది వచ్చింది. ఏంటంటే ఆ సమాచారము వెల్లింగ్టన్ డిఫీటెడ్ అనేటువంటి సమాచారం మాత్రమే అక్కడ వచ్చింది. అయితే ఎప్పుడైతే సమాచారం వచ్చిందో వెంటనే ఒకరి నుంచి ఒకరికి ఈ సమాచారం వెళ్ళిపోద్ది కాబట్టి యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం, నెదర్లాండ్ ఇంకొన్ని దేశాల్లో ప్రజలైనటువంటి వారందరూ కూడా మన దేశం ఓడిపోయింది అనేటువంటి రీతిలో చాలా వాళ్ళు బాధపడిపోయి మన పని అయిపోయింది, ఇంకా అవతల ఆర్మీ నెపోలియన్ మన మీదకి వచ్చేస్తాడు, మనల్ని ఆక్రమించేసుకుంటాడు, మన పని అయిపోతుంది అనేటువంటి రీతిలో చాలా బాధపడుతున్నటువంటి వారుగా ఉన్నారు ఆ టైంలో. అయితే అక్కడ ఆ దినం జరిగినటువంటిది ఏంటంటే ఆ సమాచారం వచ్చినటువంటి టైంలో చాలా పొగమంచు అనేటువంటిది బాగా ఎక్కువ ఉంది. పొగమంచు ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఆ సెమాఫోర్ బోర్డు మీద కనపడినటువంటిది వెల్లింగ్టన్ డిఫీటెడ్ అనేటువంటిది. ఒక 2 గంటలు అయిన తర్వాత వారికి అసలైనటువంటి సమాచారం తెలిసింది ఏంటంటే వెల్లింగ్టన్ డిఫీటెడ్ నెపోలియన్ అనేటువంటిది. అప్పుడు అర్థమైంది మనం గెలిచినాము, అవతల పక్కన ఫ్రెంచి ఆర్మీ అంతా కూడా ఓడిపోయింది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యి అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించినటువంటి వారుగా ఉన్నారు. అలాగనే శుక్రవారం మనందరికి తెలుసు, శుక్రవారం మంచి శుక్రవారము, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద ఆయన చనిపోయారు అనేటువంటి బాధలో చాలామంది ఆ దినాల్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజున మంచి శుక్రవారం దినాన్న ఆయన శిలువ మీద ఆ గొప్ప కార్యం మన నిమిత్తము జరిగించి మన నిమిత్తము మనం నిలబడాల్సిన స్థానంలో ఆయన నిలబడి మన పాపముల నిమిత్తము ఆయన ఆ యొక్క వ్యసనములన్నిటి కూడా భరించి ఆ దినం చనిపోవడం అనేటువంటి జరిగింది. అయితే ఈస్టర్ రోజున అసలైనటువంటి సమాచారం వచ్చింది ఏంటంటే ఆయన తిరిగి లేచినారు, మరణాన్ని జయించినారు. ఆయన అన్నారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అలాగున ఓడిపోయినటువంటి వారుగా చనిపోయినటువంటి వారుగా ఆయన లేరు, ఆయన తిరిగి లేచినారు, ఆయన సజీవుడిగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మనము మన జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఓడిపోయినటువంటి వారుగా కనపడతా ఉంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు జవాబులు రానటువంటి వారుగా ఉంటాం కొన్నిసార్లు. అయితే మనకున్నటువంటి సమస్యలను బట్టి కొన్నిసార్లు మనకి ఆ యొక్క జాబ్స్ విషయంలో కొంత ఆ యొక్క ఓడిపోయినటువంటి వారుగా మనకు అనుకుంటూ ఉంటాం. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల విషయంలో మనం ఓడిపోయినటువంటి వారుగా అనుకుంటాం. ఎందుకంటే మనం అనుకున్నవి మనం సాధించినటువంటి వారుగా అనుకుంటాం. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అనారోగ్య పరిస్థితుల విషయాల్లో కానీ మనం అనుకుంటాం మనం ఓడిపోయినాం, మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అనేటువంటి రీతిలో అనుకుంటాం. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఆయన ఆ దినం ఆ శిలువ మీద మరణించినారు, 3వ దినాన్ని తిరిగి లేచినారు. మన జీవితంలో కూడా మనం ఏంటంటే ఆ యొక్క ఓడిపోవడం అనేటువంటిది మనకుండదు. దేవుడు మనకు జయమిచ్చేటువంటి దేవుడు. మన పరిస్థితులన్నింటిలో కూడా తిరిగి లేచేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జాలిచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనం కొన్నిసార్లు అక్కడ సిగ్నల్ సిస్టంలో కనపడినటువంటి రీతిలో మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొంతే ఆ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, ఆ సమాచారం కొంతే కనపడినటువంటి వారుగా ఉంటాం, జవాబులు రానటువంటి వారుగా మనం ఉంటాం. కాబట్టి ఈ టైంలో మనం చేస్తుంది ఏంటంటే మనము డిప్రెస్ అయ్యేటువంటి వారు కాకుండా, డిసప్పాయింట్ అయ్యేటువంటి వారు కాకుండా మనము వెయిట్ చేయాలి.
ప్రార్థనతో విజ్ఞాపనతో యేసయ్య తిరిగి లేచినారు, యేసయ్య మన పక్షాన ఉంటారు. ప్రార్థన చేయాలి, నిరీక్షించాలి, కనిపెట్టి జవాబులు పొందేటట్టు వారిగా మనము ఉండాలి.